కేరళను ప్రపంచం ఎందుకు గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుందో మీకు తెలుసా? ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాము. మరియు కేరళ అందాలు, పర్యాటక ప్రాంతాలు, దాని చరిత్ర గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. కేరళలో అడుగు పెట్టగానే మనకు ముందుగా కనిపించేది ప్రకృతి. పశ్చిమ కనుమల కొండలు, దట్టమైన అడవులు, వందలాది నదులు, అందమైన జలపాతాలు. ప్రకృతి ఇక్కడ అంత అందంగా ఉంటుంది కాబట్టి ఇది మనుషులు కాదు, దేవుడే తన చేతులతో సృష్టించిన దేశంలా అనిపిస్తుంది. కేరళ కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు కూడా ప్రసిద్ధి. పురాతన ఆలయాలు, చారిత్రక చర్చిలు, శాంతియుత మసీదులు, వేరువేరు మతాలు ఉన్నా అందరూ ఐక్యంగా జీవించడం కేరళ ప్రత్యేకత. ఈ శాంతి, సహజీవనము కూడా దేవుడి ఆశీర్వాదంలా అనిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారము విష్ణుమూర్తి 6వ అవతారమైనటువంటి పరశురాముడు భూమిపై ఉన్న అహంకారులైనటువంటి క్షత్రియ రాజులను 21 సార్లు యుద్ధంలో ఓడించి సంహరిస్తాడు. ఆ తరువాత తన పాప పరిహారము కోసము తాను గెలిచిన భూమినంతా బ్రాహ్మణులకు దానము చేస్తాడు. దానము చేసిన తర్వాత తనకు నివసించడానికి భూమి లేకపోవడంతో పరశురాముడు పశ్చిమ కనుమలపై నిలబడి తన గుడ్డలిని సముద్రంలోకి విసిరాడు. ఆ గుడ్డలి పడిన చోటు నుండి సముద్రం వెనక్కి తగ్గి కొత్త భూభాగం ఏర్పడింది. దాన్నే పరశురామ క్షేత్రమని పిలుస్తారు. అదే నేటి కేరళ. ఈ కొత్త భూమిలో నివసించడానికి ఆయన 64 బ్రాహ్మణ కుటుంబాలను తీసుకువచ్చారని, వారికి భూమిని పంచి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. మరి కేరళ పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, కేర అంటే మలయాళంలో కొబ్బరి అనే అర్థము. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న భూమి కాబట్టి కేరళం అనే పేరు వచ్చింది. ప్రాచీన కాలంలో కేరళను చెరరాజులు పాలించేవారు. వీరి కాలంలోనే రోమన్లు అరబ్బులతో కేరళకు వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. 800 నుంచి 1498 ఏడి వరకు కేరళ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ముఖ్యమైనవి కాలికట్, ఇక్కడ జామోరిన్ రాజులు పాలించేవారు. రెండవది ట్రావెంకోర్, దక్షిణ కేరళను పాలించిన రాజ్యం ఇది. ఇక్కడే మనకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. మూడవది కొచ్చి, మధ్య కేరళలో బలమైన రాజ్యంగా ఇది ఎదిగింది. ఇదే కాలంలో ఆదిశంకరాచార్యులు జన్మించి అద్వైత వేదాంతాన్ని ప్రబోధించారు. అలాగే ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు కూడా వ్యాపార మార్గాల ద్వారా కేరళలో ప్రవేశించాయి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా 1498లో కాలికట్లోని కప్పాడు తీరానికి చేరుకోవడంతో కేరళ చరిత్ర మలుపు తిరిగింది. ముందుగా పోర్చుగీసు వారు, తర్వాత డచ్ వారు, చివరగా బ్రిటిష్ వారు కేరళపై పట్టు సాధించారు. ట్రావెంకోర్ రాజు అయినటువంటి మార్తాండవర్మ 1741లో జరిగిన కోలాచల్ యుద్ధంలో డచ్చి వారిని ఓడించి భారత భూభాగంపై యూరోపియన్ శక్తిని ఓడించిన మొదటి ఆసియా రాజుగా నిలిచాడు. ఆ తరువాత 1756 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా మలయాళం మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి కేరళ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో ఏర్పడింది. అంతేకాకుండా భారతదేశంలో అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అక్షరాస్యత 94% ఉంది. అంతేకాకుండా లింగ నిష్పత్తి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళ. ఆరోగ్యము, తక్కువ శిశు మరణాల రేటు, అత్యధిక జీవన ప్రమాణాలు కలిగినటువంటి రాష్ట్రం కూడా కేరళ. 1980లో కేరళ టూరిజం డిపార్ట్మెంట్ ప్రపంచానికి కేరళ అందాన్ని చూపించడానికి గాడ్స్ ఓన్ కంట్రీ అనే ట్యాగ్ లైన్ ఉపయోగించింది. ఆ పేరు అంతగా నచ్చడంతో ఈరోజు కేరళకు అదే గుర్తింపుగా మారిపోయింది. కేరళ దేవుని స్వంత దేశం అనడానికి ప్రధాన కారణం అక్కడి ప్రకృతి వైవిధ్యం. బ్యాక్ వాటర్స్ ఆల్ఫాజా మరియు కుమార్కోమ్ ప్రాంతంలో హౌస్ బోట్ ప్రయాణము ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నీటిపై తేలే ఇల్లు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. మరి అక్కడ ఇంకా ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక ప్రాంతము మున్నార్. ఇది కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడి టీ తోటలు, పొగమంచుతో నిండిన కొండలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. తరువాత టెక్కడి అనేటువంటి ప్రాంతం, పెరియార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. అడవిలో ఏనుగులను, ఇతర జంతువులను చూడటానికి ఇది సరైన చోటు. తర్వాత వయనాడ్, పచ్చని అడవులు, జలపాతాలు మరియు ఎడక్కల్ గుహలకు ఈ ప్రాంతము పెట్టింది పేరు.
మరి కేరళలో ప్రసిద్ధి చెందినటువంటి పండుగల గురించి కూడా తెలుసుకుందాము. కేరళ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పండుగలు ఎంతో రంగులమయంగా ఉంటాయి. అందులో మొదటి పండుగ ఓనం. ఇది కేరళలోనే అతిపెద్ద పండుగ. మహాబలి చక్రవర్తి రాకను పురస్కరించుకొని 10 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. తరువాత పండుగ ఓనా సద్య. అరటి ఆకులో వడ్డించే 20 కంటే ఎక్కువ రకాల వంటకాలతో కూడినటువంటి భోజనం ఈ పండుగ రోజు చేస్తారు. మరి మూడవ పండుగ వల్లంకలి. పంబా నదిలో జరిగే పడవ పంద్యాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఆ తరువాత పండుగ విషు. ఇది మలయాళీల యొక్క నూతన సంవత్సరంగా పేర్కొంటారు. ఈ యొక్క పండుగ ప్రత్యేకత సంపదను చూడటం అనేది చేస్తారు ఈ పండుగ రోజు. మరి అంతేకాకుండా త్రిశూర్పురం దగ్గర ఏనుగుల అలంకరణ, బాణా సంచ మరియు డప్పు వాయిద్యాలతో ఈ పండుగ కనుల విందుగా జరుగుతుంది. మరి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళలు మరియు సాంప్రదాయాల గురించి కూడా తెలుసుకుందాము. కథకళి. ఇది కేరళకు చెందినటువంటి శాస్త్రీయ నృత్యం. ముఖంపై రంగులతో హావభావాలతో పురాణ గాథలను ప్రదర్శిస్తారు. తర్వాత కలియారి పట్టు. ప్రపంచంలోని అత్యంత పురాతన యుద్ధ విద్యలలో ఇది కూడా ఒకటి. నేటి మార్షల్ ఆర్ట్స్కు ఇది మాతృక అని కూడా చెబుతుంటారు. ఆ తర్వాత ఆయుర్వేదం. కేరళ ఆయుర్వేద చికిత్సలకు మరియు మసాజులకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. ప్రకృతి సౌందర్యము, శాంతి, ఆధ్యాత్మికత, సంస్కృతి ఇవన్నీ కలిసినటువంటి దేశమే కేరళ. అందుకోసమే ప్రపంచం కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలవటం జరుగుతుంది. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో కింద లైక్ చేయండి. మరి అంతేకాకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ లోపల ఇలాంటి అద్భుతమైనటువంటి కథలు మరెన్నో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా కొద్ది సమయాన్ని కేటాయించి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వీడియో నచ్చితే వీడియోస్ కింద లైక్ చేయండి. మీకు ఇప్పుడు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి ఎలా అయితే తెలుసుకున్నారో, మీరు ఇంకా ఏవైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా దాని గురించి మీకు తర్వాత వీడియోలో దాన్ని వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.